హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. ఈరోజు వీడియోలో కాకరకాయ కొబ్బరి ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఇది కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి. ఒక్క ముద్ద మిగల్చకుండా మొత్తం తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. చేదు అస్సలు ఉండదండి, చిన్నపిల్లలు కూడా తింటారు. ఎలాగో మీకు ప్రాసెస్ చూపిస్తాను, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ వరకు కాకరకాయలు తీసుకోండి. ఇవి మొత్తం పీల్ చేసేసుకుని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇవి ముదురుకాయలు అయితే గింజలన్నీ తీసేసేయండి, లేతకాయలు అయితే గింజలు ఉంచుకోవచ్చు. తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకుని పెట్టుకుందాం. కొంచెం ఉల్లిపప్పు ఎక్కువే పడుతుందండి, ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. తర్వాత తాలింపు దినుసులు 2 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న తాలింపు దినుసులన్నీ వేసి వేయించుకుందాం. నేను ఇది పల్లి నూనె వాడానండి, అందుకే నొరగొస్తుంది, మీరు ఏదైనా వాడచ్చు. తర్వాత 2 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని చిరుకలుగా కట్ చేసుకుని వేయించుకోండి. మనం ఇది ఫ్రైలో చక్కగా తింటే చాలా బాగుంటుందండి, ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ. ఇవి మొత్తం వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మరీ వేగాల్సిన అవసరం లేదండి, జస్ట్ లైట్గా మెత్తబడితే సరిపోతుంది. మనకి కాకరకాయ ముక్కలు వేస్తాం కాబట్టి అవి ఇవి కలిసి ఫ్రై అవుతాయి. ఇవి ముందే ఎక్కువ ఫ్రై అయితే మాడిపోతాయండి, సో చూసి వేయించుకోండి. ఇప్పుడైతే నేను ఈ చిన్న కొబ్బరి చిప్ప మొత్తం తీసుకొని గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాను. మీరు కావాలంటే ఇట్లా గ్రిల్ చేసుకోవచ్చు, కోరు కూడా తీసుకోవచ్చు, కొబ్బరి కోరు, లేదంటే మిక్సీలో అయినా పట్టుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసేసుకుందాం. మీరు కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు కాకరకాయ ముక్కలు. నేను ఇలా చిన్నగా కట్ చేశాను. ఇవి మొత్తం మీడియం ఫ్లేమ్లో మాత్రం వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే ముందు వేగిపోతాయి కానీ ఇవి మగ్గవండి, కొంచెం కసకసలాడుతూ ఉంటాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించుకోండి. మనకి చూడండి ఆల్మోస్ట్ వేగిపోయాయి కదా. ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసుకుందాం. మీకు రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఒక స్పూన్ వరకు యాడ్ చేశాను, చిటికెడు పసుపు కూడా యాడ్ చేశాను. ఇవి ఉప్పు పసుపు వేసి తిప్పిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత కారం కూడా యాడ్ చేసుకుందాం. ఇది కూడా మీ కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. కొబ్బరి వేస్తున్నాం కాబట్టి కొంచెం ఒక స్పూన్ వరకు ఎక్కువే వేసుకోండి. ఈ కారం మొత్తం పట్టించేసిన తర్వాత ఇది మనకి 90% కాకరకాయ మొత్తం ముక్కలన్నీ మగ్గిపోవాలండి. 90% ఉడికిపోయిన తర్వాత మాత్రమే కొబ్బరి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి యాడ్ చేసేసుకుందాం. కొబ్బరి పౌడర్ కూడా చూడండి మనకి ఎక్కడ ఉండలు లేకుండా ముక్కలు లేకుండా చేసుకోండి కొబ్బరి పౌడరు. ఇది రెండు కలిసే వరకు కలుపుకుందాం. ఇలా దగ్గరే ఉండి తిప్పాలండి, లేదంటే కొబ్బరి వేసిన తర్వాత మాడు పట్టేస్తుంది. సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు కొబ్బరి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కాకరకాయ ఫ్రై అనేది. కొబ్బరి వేయడం వల్ల మనకి చేదు కూడా ఉండదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అన్నంలో కూడా చక్కగా కలుస్తుంది, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఒక్క ముద్ద కూడా వదలకుండా పిల్లలు పెద్దలు అందరూ తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.